अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नायब तहसीलदार किरण, कांग्रेस लीडर वेंकट रेड्डी चाहते हैं कि तमाम किसान अपने ज़मीनी मसाइल को नए भू भारतीय रेवेन्यू एक्ट के जरिए हल करें। अहदेदारों ने चरियाला गांव में भू भारती विलेज रेवेन्यू कॉन्फ्रेंस का एहतमाम किया। नायब तहसीलदार किरण कुमार, कांग्रेस के सीनियर लीडर वेंकट रेड्डी चाहते हैं कि तमाम किसानों को नए भू भारतीय एक्ट के जरिए उनकी जमीन के मसाइल हल करें। इस प्रोग्राम में पंचायत सेक्रेटरी सुधीर रेड्डी, कांग्रेस लीडर श्रीनिवास श्रवण और किसानों, देहातियों और रेवेन्यू स्टाफ ने हिस्सा लिया। ఈరోజు కార్యక్రమంలో భాగంగా చర్యాల విలేజ్లో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ అశేషమైన స్పందన వచ్చింది రైతుల దగ్గర నుంచి. అందులో పట్టా భూముల లోపల వాళ్ళ పేర్లు తప్పుపడ్డాయి కొన్ని కేసెస్, మరియు అలాగే అసైన్మెంట్ భూములను వాళ్ళ పేరు మీద చేసుటకు పౌతి చేసుటకు వారు అర్జీని దరఖాస్తులు స్వీకరించినారు. అలాగే కోర్టు కేసుకు సంబంధించిన 2 కేసులు వచ్చినాయి. ఈ కేసులన్నింటినీ నమోదు చేసుకొని వారికి రసీదు ఇవ్వడం జరిగింది. ఇవి వితిన్ 45 రోజుల లోపల ఈ సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఇంకేమైనా అప్లికేషన్లు ఉంటే సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడనే ఉండి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఈరోజు దాకా 248 అప్లికేషన్స్ మండలి మొత్తం. అటువంటి మన డిప్యూటీ తహసీల్దార్ గారికి, అధికారులకు, అనధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ, ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభలు పెట్టి ఈ రైతు సమస్యలన్నీ పూర్తి చేస్తున్న అధికారులకు ధన్యవాదాలు. ఇప్పటికీ మా ఊర్లో సుమారుగా ఒక 23 అప్లికేషన్స్ వచ్చినాయి. చిన్న ఇష్యూస్ తోటి, పెండింగ్ మోటేషన్స్ కానీ రకరకాల ఇష్యూస్ తోటి ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులు స్పందించి మాకు పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా రైతుల సమస్యలు పూర్తిగా ఏముండాయని తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామ సభ ద్వారా. ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం.